ఎస్ గుడ్. స్లో. ఆయన వస్తున్నారు చూసుకోండి. స్ట్రైట్. లెఫ్ట్ మిర్రర్ చూసుకున్నారా? యా. మూవ్. కమ్ ఆన్ లెఫ్ట్. స్ట్రైట్. మూవ్. యాక్సిలరేటర్. చూడమా. ఎస్ వెరీ గుడ్. సౌండ్ వస్తుందా? యా మార్చండి. అగైన్ ఏం మిస్టేక్ చేశారు? క్లచ్ ప్రెస్ చేస్తూ యాక్సిలరేటర్ రిలీజ్ చేయట్లేదు. ఎస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా భయం అనేది ఎక్కడో ఉంది. మూవ్ ఉందా లేదా? ఓకే కాదు, ఉంది. యా మీ రైట్. అక్కడ ఆటో ఉంది కదా, ముందే క్యాల్కులేట్ చేసుకోవాలి. దగ్గరికి వెళ్ళిన టర్న్ అవ్వకూడదు. స్లో. ఎస్. ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు వాళ్ళ వెనక్కి మనం వెళ్ళాలి. వాళ్ళు ముందుకు వెళ్తే ఏమవుతుంది? ఆపోజిట్కి వెళ్తాం, ఇద్దరం ఆగాల్సి వస్తుంది. యా. స్లో. యాక్సిలరేటర్ రిలీజ్. స్లో. స్లో. ఈ రైట్. 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 ఎందుకు రైట్కి వెళ్ళమంటున్నా? ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు కదా. యా. లెఫ్ట్. వెరీ గుడ్. స్ట్రైట్. క్లచ్. 0611. యాక్సిలరేటర్ రిలీజ్. క్లచ్. బ్రేక్. బ్రేక్. ఫస్ట్ గేర్. ఇంకా స్లో అవ్వాలి. ఎస్. సెకండ్ గేర్ వెళ్ళిపోండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. యాక్సిలరేటర్ ఇవ్వండి. కమాన్ యాక్సిలరేటర్. స్లో స్లో స్లో. ఓ వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? క్లచ్ రిలీజ్. రిలాక్స్. 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 కూల్. కూల్. ఎక్కడ మిస్టేక్ చేశానని ఆలోచిస్తున్నాను. చెప్తా, నేను చెప్తా. కూల్. రిలాక్స్. ఆలోచించేది నేను చెప్తా. ఎక్కడ మిస్టేక్ చేస్తాను నేను గుర్తు చెప్తా. స్లో. స్లో. కూల్. అగైన్ సేమ్ మిస్టేక్. క్లచ్ ప్రెస్ చేస్తూ యాక్సలరేటర్. బట్ ఏంటంటే ఇందాక క్లచ్ ప్రెస్ చేస్తూ చూసుకోండి. ఇందాక ఏంటంటే లైక్ క్లచ్ మీరు ప్రెస్ చేస్తున్నారు, ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలరేటర్ హై ఎక్కువ ఇచ్చేసారు. మీరు ఇవ్వలేదు అంటే పానిక్ అయిపోయారు అక్కడ. యాక్సిలరేటర్ రిలీజ్. మీ రైట్. క్లచ్ నొక్కేమా. ఎస్. ఫస్ట్ గేర్. స్లోగా క్లచ్ రిలీజ్. ఎస్. మూవ్. ఇవాళ మీరు గేర్స్ మీద ఫోకస్ చేయకండి. గేర్స్ మానేసేసి మిగతా వాటిపైన ఏదైతే మిస్టేక్ చేసినా వాటిపైన ఫోకస్ చేయండి. లెఫ్ట్ రాకండి. లెఫ్ట్ రాకండి. స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్ పైన ఫోకస్ చేయమా. రైట్. స్పీడ్ బ్రేకర్ లెఫ్ట్ ఎక్కేస్తుంది. క్యాలిక్యులేషన్ మిస్ అవుతుంది. వెనక్కి ఎందుకు చూస్తున్నారు? రీజన్ కావాలి నాకు ఇప్పుడు. మీకు లెఫ్ట్ మొత్తం ఖాళీ ఉంది, ఫ్రంట్ మొత్తం ఖాళీ ఉంది, వెనక్కి ఎందుకు చూస్తున్నారు? వెనక్కి చూడడం వల్ల ఏమవుతుందంటే నా మీదకి వచ్చేస్తున్నారేమో అని చెప్పేసి లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే వెళ్ళిపోతూనే ఉంటారు. సో దట్ వెనక్కి చూడకండి. మీకు వెనక్కి ఎప్పుడు చూడాలి? మీరు రైట్కి వెళ్ళి ఎప్పుడు. స్లో. క్లచ్. బ్రేక్. బ్రేక్. స్లో 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 స్లో. రిలాక్స్. ఫస్ట్ గేర్ మా. రిలాక్స్. 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 మూవ్. ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. కమాన్. స్లో. హ్యాండ్ పొజిషన్ చేంజ్. పామ్. ఇంకొంచెం కిందకి. టర్న్. 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 రైట్ చూసుకోండి. ఆగండి. స్ట్రైట్. మూవ్. క్లచ్ రిలీజ్. క్లచ్ రిలీజ్. ఎస్. మూవ్. ఆగండి. 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 మూవ్. స్లో. మీ ముందు మీకు ఈ జడ్జిమెంట్లు కనిపిస్తున్నారంటే వెళ్ళకూడదు నాన్న. ఇంకా కంప్లీట్ ఖచ్చితంగా ఆగాల్సిందే. ఇంకా 80% ఛాన్స్ తీసుకోకూడదు. ఆగుతారా వెళ్తారా? అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని. ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్? ఎందుకు అట్లా దాన్ని కూనీ చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర.
స్ట్రైట్ క్లచ్ నొక్కి యాక్సిలేటర్ ఇస్తున్నాను స్లో అంత వద్దు యాక్సిలేటర్ వద్దు, మనకి గ్యాప్ లేదు కదా, గ్యాప్ మెయింటైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పీడ్ వెళ్ళదు, గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం యూస్ చేసుకోండి. అంటే యాక్సిలేటర్ రిలీజ్, గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం, అగైన్ యాక్సిలేటర్, మళ్ళీ యాక్సిలేటర్ రిలీజ్, గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం, సేమ్ అలా ఫాలో అవ్వండి. యాక్సిలేటర్ రిలీజ్, స్లో, క్లచ్, బ్రేక్, బ్రేక్, అక్కడ రైట్కి వెళ్ళాలి మనం, బ్రేక్ రిలీజ్ స్లోలీ, ఫస్ట్ గేర్, ఇంకా స్లో, బ్రేక్, బ్రేక్, ఆగేంత కాదు, కంప్లీట్గా ఆగకూడదు, బైటింగ్ పాయింట్ అంతే, అంతే, హోల్డ్ డౌన్ అక్కడ, క్లచ్ అక్కడ రైట్కి, బ్రేక్ రిలీజ్, నేను చెప్తా రైట్కి, అది బ్రేక్ రిలీజ్, ఎస్, స్లో, రైట్, చూసుకుని రైట్ ఇండికేటర్ ఆన్ చేసుకోలేదు, టర్న్, స్లో, బ్యాక్ చూసుకోవాలి, రైట్ కూడా చూసుకోవాలి, ఫార్వర్డ్, ముందు చూడు, టర్న్ రైట్, స్లో, టర్న్, మూవ్, స్లో. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఇందాక చేసిన మిస్టేక్ ఏంటి, మీరు ఇందాక ఏం చేశారు, క్లచ్ రిలీజ్ చేశాను, బ్రేక్ కూడా ప్రెస్ చేశారు. అంటే మీరు థియరిటికల్ గా ఓకే, ప్రాక్టికల్ గా ఈ వెహికల్స్ చూడగానే పానిక్ అవుతున్నారు. లెఫ్ట్ చూసుకోండి, గేర్ చూడండి, ఎక్కడున్నారు చూడండి, ఎటు వెళ్తున్నారు చూడండి, ఎందుకు వెళ్తున్నారు చూడండి. ఆ గొంతు మీకు ఎక్కడ కనిపించింది, అక్కడే విన్ స్క్రీన్ లో ఎక్కడ, ఎందుకు రైట్కి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి, మధ్యలో కనిపిస్తే మధ్యలోకి వెళ్ళిపోతుంది, ఆ స్టిక్కర్ మీద కనిపించుంటుంది మీకు. బ్రేక్, స్టాప్, న్యూట్రల్, హ్యాండ్ బ్రేక్. ఐ థింక్ ఇవాళ వాణి గారు ఏం మిస్టేక్స్ చేశారు ఏంటని చెప్పేసి మీకు కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ నేను ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, లైక్ మనం ఏదో నేర్చుకుంటున్నాము అంటే నేర్చుకుంటున్నాం అనేది కాదండి, ఎంత నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. అండ్ దట్టు ఏంటంటే, ఇక్కడ నా దగ్గర ఎటువంటి కంట్రోల్స్ అనేది నేను యూజ్ చేయను. కంట్రోల్స్ అనేది యూజ్ చేయకుండా నేను కంప్లీట్గా వారికి అంటే ఒక లర్నర్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, వారు చేసే మిస్టేక్స్ ఏంటనేది వారికి అర్థమవుతాయి. ఇక నేను క్లచ్ నేనే ప్రెస్ చేసి నేనే బ్రేక్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఓకే తను ప్రెస్ చేస్తున్నాడు కదా నా ఒక ఆ భయం అనేది ఖచ్చితంగా కలగాలి. ఆ భయం కలిగితేనే నేర్చుకోవడానికి అని చెప్పేసి ఇది అవుతుంది అనమాట. భయం కలగకుండా ఓకే తను కంట్రోల్ చేసుకుని వెళ్తాడు కదా, ఇంకేముంది అని చెప్పేసి వెళ్తున్నాను అనుకోండి, నెల 2 నెలలు 3 నెలలు అలా వెళ్తూనే ఉండండి, మీకు డ్రైవింగ్ అని చెప్పేసి రాదు, తనే డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇవాళ మీరు చేసిన మిస్టేక్స్ ఏంటనేది అర్థమయ్యాయి కదా. సో నెక్స్ట్ మనకు ఆ మిస్టేక్స్ అనేది అయితే రిపీట్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా రిలేటెడ్ డ్రైవింగ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియోస్ అని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే మీకు చేసే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.